హాయ్ ఫ్రెండ్స్, నేను చెక్క వడలు చేసి సక్సెస్ అయ్యాను. సో అందుకే ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. ముందుగా వరిపిండి తీసుకోవాలి. దాంట్లోకి నేనైతే ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు, శనగ పలుకులు, అదేవిధంగా పచ్చిమిర్చి, కరివేపాకు పేస్ట్, కొద్దిగా సాల్ట్, వెన్నతోటి కలిపి మిక్స్ చేశానండి. ఈ వెన్న అనేది నేను ఇంట్లో స్వయంగా ప్రిపేర్ చేసుకున్నది. ఇవి బయట కొన్న వెన్న అయితే కాదు, ఇంట్లోనే నేను తయారు చేస్తాను. నేను మ్యాక్సిమం ఏంటంటే బయటవేవి కూడా అవాయిడ్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళు ఎలా చేస్తారో ఏంటో, ఉన్నంతలో మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి కదా. సో అందుకనేసి నేను ఇంట్లోనే తయారు చేస్తాను. ఈ విధంగా పిండి అంతటిని చపాతీ ముద్దలాగా ఈవెన్గా కలుపుకుంటూ ఒక ముద్దలాగా తీసుకురావాలి. ముందుగా ఈ వెన్న అనేది కొంచెం కొంచెం కలుపుకుంటూ మనకి ఇలా గుప్పిడితో నొక్కినప్పుడు ఆ టెక్స్చర్ ఒక ముద్దలాగా తయారయ్యే టెక్స్చర్ వచ్చేలాగా చూసుకోవాలి. తర్వాత నేను కొద్దిగా వేడి చేసిన నీళ్ళు చల్లారిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని కలుపుకున్నాను. ఈ విధంగా ముద్ద చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు ఇవి ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కవర్ని అయితే తీసుకుని దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. రెండు వైపులా ఆయిల్ అప్లై చేశాను నేను. ఇలా ఉండలుగా చేసుకొని మనకి ప్లెయిన్ సర్ఫేస్ ఏదైనా ప్లేట్ లాంటివి ఉంటాయి కదా, వాటితో ఇలా ప్రెస్ చేసుకోవడం అండి. ఈ ప్రెస్ చేసుకున్న తర్వాత ఇవి తీసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే. ఈ విధంగా డీప్ ఫ్రై అయిన వాటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో ఈ విధంగా కదుపుకుంటూ ఉండాలి, మాడిపోకుండా. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే కనుక ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కలర్ వచ్చిన తర్వాత మనకి కావాల్సిన బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. కానీ ఇవైతే చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చినాయండి. ఫస్ట్ టైం నేనైతే సక్సెస్ అయ్యాను. సో ఫైనల్గా లుక్ అయితే ఇది.